హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక నిహారిక కిట్టు ఇద్దరు కూడా అక్షయ గురించి విని చాలా సంతోషంగా డాన్సులు చేసుకుంటూ చిల్లుగా ఏదైనా తాగుద్దాం పదా అని అలా వెళ్ళబోతూ ఉండగా అంతలో వేదవతి ప్రసాదరావు అటుగా వస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరే చూసిన నిహారిక కిట్టు ఒకసారిగా షాక్ అవుతూ చూస్తూ ఉండగా వేదవతి ప్రసాదరావు దగ్గరికి వచ్చి ఏమైంది, ఎందుకు ఇద్దరు అంతలా తడబడుతున్నారు అని వేదవతి అడుగుతూ ఉండగా అమ్మయ్య పెద్దావిడ అసలు మాటలు వినలేదు, దండం తప్పింది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉండగా అక్షయ అవని అంటూ ఏదో మాట్లాడుతున్నారు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. అదేం లేదు మావయ్య, అక్షయ ఇంట్లోంచి వెళ్ళిపోయింది కదా, ఇక అవనికి నాకు గాని ఇంట్లో అందరికి కూడా ఎలాంటి గొడవలు రాకుండా అందరూ మనశ్శాంతిగా కలిసిమెలిసి ఉండొచ్చు అంటున్నాను అని నిహారిక అబద్ధం చెప్తూ ఉండగా అవునమ్మా, కలిసి ఉంటే కలదు శుభం అని కిట్టు కూడా అలా సర్ది చెప్తూ ఉంటాడు. శ్రీహర్ అవని ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్లారో మీకేమైనా తెలుసా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. తెలియదత్తయ్య అని నిహారిక అనగానే ఏంటో శివరాత్రి తర్వాత నుంచి పరిస్థితులన్నీ గందరగోళంగా ఉన్నాయి, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో తెలియట్లేదు అని చెప్పేసి అంటూ వేదవతి ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్తూ ఉండగా నిహారిక కిట్టు ఇద్దరు చాలా రిలాక్స్ అయిపోతూ త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అని అనుకుంటూ ఉంటారు. మరోవైపు భైరవ అక్షయాన్ని కూర్చోబెట్టి పూజలు చేస్తూ మనం శివమాని దగ్గరికి వెళ్లవలసిన ముహూర్త సమయం దగ్గర పడుతుంది, కాసేపట్లో బయలుదేరదాం అని భైరవ చెప్తూ ఉండగా అందులో శిష్యురాలు గురువుగా అది ఒక సందేహం, అక్కడ శివమాని దగ్గర నాగులు కాపలాగా ఉంటాయి కదా అని అడుగుతూ ఉంటుంది. అది చిన్న సందేహం కాదు అని భైరవ అంటుంటే ఒకవేళ ఈ పాపకి ఆ పాముల వల్ల ఏదైనా అపాయం జరిగితే మన పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటుంది. పెద్ద సందేహమే అడిగితేవి, అక్కడ ఉన్న విష సర్పాలు అతి భయంకరమైన విషం కలిగి ఉన్నవి, మనం ఈ బాలికతో మనం చేయవలసిన ప్రయత్నం చేయిద్దాం, సాధించుకుని వస్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది, లేచో ఆ విష సర్పాలు ఈ బాలికను చంపేస్తాయి అని భైరవ చెప్తూ ఉండగా అక్షయ షాక్ అవుతూ ఉంటుంది. మనం అక్కడికి చేరుకునే సమయం మన ఆనవాళ్ళు ఇతరులకి తెలియకుండా మనం చాలా జాగ్రత్త పడాలి అని భైరవ చెప్తూ ఉంటాడు. మరోవైపు అవని శేఖర్ ఇద్దరు కారులో వస్తూ అక్షయ్ని చూసిన వెంటనే మేమే నీ తల్లిదండ్రులు అమ్మ అని వెంటనే చెప్పాలి, ఇన్ని రోజులు నువ్వు మా కళ్ళ ముందే ఉన్నా తెలుసుకోలేకపోయాము అని దగ్గరగా తీసుకోవాలి అని శేఖర్ అనగానే అవని షాక్ అయిపోతూ వద్దు బావా, మనం తల్లిదండ్రులు అన్న విషయం అప్పుడే చెప్పొద్దు అని అవని అంటుంది. ఎందుకు చెప్పొద్దు అవని, ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు అన్నావంటే ఒక అర్థం ఉంది, మన కూతురికి కూడా చెప్పొద్దు అని ఎందుకంటున్నావు, అసలు నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అవని అని శేఖర్ అడుగుతుండగా అక్షయ్ని ముందు మనం క్షేమంగా ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత ఆ విషయాలు వివరంగా మాట్లాడుకుందాం, అప్పటి వరకు నువ్వు అక్షయ్ దగ్గర కూడా నోరు జారకు బావా అని అవని చెప్పడంతో సరే నీ ఇష్టం అని అంటూ ఉంటాడు. అందులో అడవిలో అలా కారు వెళ్తూ ఉండగా సడన్ గా కారు కూడా వెళ్ళలేనంత ప్లేస్ వస్తుంది. ఇక దాంతో అవని శిఖర్ ఇద్దరు దిగి ఇక్కడ కారు కూడా వెళ్ళలేనంత ప్లేస్ ఉంది, ఇప్పుడు నడిచి వెళ్దాం అని అంటూ చిలకని దారి చూపించమని అడుగుతుంటారు. ఇక చిలక అక్షయ తనకి లెటర్ ఎక్కడైతే ఇచ్చిందో అవని శిఖర్ ని ఆ ప్లేస్ కి తీసుకుని వెళ్లి చూపిస్తుంది. కానీ అప్పటికే అక్షయం తీసుకుని భైరవ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ ప్లేస్ లో ఉన్న పుర్రెలు, ముగ్గు, కుంకుమ అవన్నీ చూసి అవని శిఖర్ షాక్ అయిపోతూ ఇక్కడే ఆగిపోయావేంటమ్మా, మా అక్షయ ఎక్కడుంది అని అవని చిలకని అడుగుతూ ఉండగా అవని చిలక మనల్ని ఇక్కడి వరకు తీసుకుని వచ్చిందంటే అక్షయ ఇక్కడే ఎక్కడో దగ్గరలోనే ఉండుంటుంది అని చెప్పేసి అంటూ ఇద్దరు అక్షయని పిలుస్తూ ఉంటారు. కానీ ఎవరు పలకపోవడంతో ఎలాంటి ఆనవాళ్లు దొరకకూడదు అని అన్ని కాల్ చేసినట్టున్నారు. బావా మరి మనం ఇక్కడి నుంచి ఎటు వెళ్ళాలి, అమ్మా చిలకమ్మ మా అక్షయని ఇక్కడి నుంచి ఎటు తీసుకెళ్లారో చెప్పమ్మా అని అవని అడుగుతూ ఉంటుంది. చిలక కూడా ఫైనల్ గా ఇక్కడే చూసినట్టుంది, అందుకే ఇక్కడ ఆగిపోయినట్టుంది, పాపం తనకు కూడా తెలిసి ఉండదు అని శేఖర్ అంటూ ఉండగా మన అక్షయ్ని ఎటు తీసుకెళ్లుంటారో ఎలా తెలుస్తుంది బావా, అక్షయ ఎక్కడున్నావమ్మా అని ఇద్దరు కూడా పిలుస్తూ ఉంటారు. మరోవైపు భైరవ వాళ్ళు అక్షయని తీసుకొని ఆ శివమణి ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తూ ఉండగా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, వదలండి అని అక్షయ అరుస్తూ ఉంటుంది. మాట్లాడుకో బాలిక, నిన్ను ఒక చోటికి తీసుకుని వెళ్తున్నా, అక్కడ ఎన్నో శక్తులు కలిగిన శివమణి ఉంది, నీలాంటి జాతకం కలవారే దాన్ని బయటికి తీసుకురాగలరు, నువ్వు ఆ మనీని బయటికి తీసుకొచ్చి నాకు ఇచ్చేయాలి, అది నీ వల్లే సాధ్యమవుతుంది, దాన్ని సాధించిన తర్వాత నీ విషయం ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాం అని చెప్పేసి అంటూ భైరవ వాళ్ళు అక్షయం తీసుకుని వెళ్తూ ఉండగా చిలక ద్వారా నేను పంపించిన సందేశం అవని మేడ వాళ్ళకి చేరిందో లేదు, అమ్మ దుర్గమ్మ నువ్వే నన్ను కాపాడాలి అని మనసులో అనుకుంటూ అక్షయ భైరవ వాళ్ళతో వెళ్తూ ఉంటుంది. మరోవైపు అవని శేఖర్ ఇద్దరు కూడా అక్షయ పెద్ద పెద్దగా పిలుస్తూ ఏమైపోయావమ్మా, ఎక్కడున్నావు అని అవని ఏడుస్తూ ఉంటుంది. అవని కంగారు పడకు అని శేఖర్ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఈ ప్రదేశం ఇక్కడ వాతావరణం చూస్తుంటే నాకు భయం వేస్తుంది బావా, వాళ్ళు ఏదో సాధించడం కోసం మన బిడ్డని బలి తీసుకోవాలని అనుకుంటున్నారు అని అవని ఏడుస్తూ ఉండగా ఏం అయ్యుంటది అవని
అని శేఖర్ అంటాడు. లేదు బావ, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది అని అవని ఏడుస్తూ ఉంటుంది. అక్షయ్ని ఎటు తీసుకెళ్లారు, ఏదైనా చిన్న క్లూ దొరికితే బాగుంటుంది, మనం ఆ ఆధారంగా పోవచ్చు అని శేఖర్ అలా చూస్తూ ఉండగా ఆ శివమణి ఉన్న ప్లేస్ కు సంబంధించిన బంగ్లా ఉన్న మ్యాప్ అక్కడ కనిపిస్తుంది. వెంటనే శేఖర్ ఆ చేతిలో తీసుకుని చూస్తూ ఉండగా ఏంటి బావా ఇది అని అడుగుతూ ఉండగా ఏదో పాడుబడిన బంగ్లాలా ఉంది, ఇది ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండి ఉంటుంది, నా అనుమానం ఏంటంటే అక్షయ్ని ఇక్కడికే తీసుకుని వెళ్ళుంటారు అని ఆ మ్యాప్ తీసుకొని అక్షయ అక్షయ అని పిలుస్తూ అవని శేఖర్ అలా వెతుక్కుంటూ అక్షయ కోసం వస్తూ ఉంటారు. ఇక మరోవైపు అక్షయని భైరవ ఆ శివమణి ఉన్న బంగ్లా దగ్గరికి తీసుకుని వెళ్లి అదిగో అటు చూడు, నువ్వు లోపలికి వెళ్లి ఆ మణిని తీసుకురావాలి అని చెప్తూ ఉంటాడు. నేను వెళ్ళలేను, నాకు భయంగా ఉంది అని అక్షయ అంటుంది. పాముని పట్టుకోగల శక్తి నీకుంది, ఆ పాములు నిన్నేమీ చేయలేవు అని భైరవ అంటాడు. ఆ శివమణ్ణి ఎవరు ఎత్తుకుపోకూడదని ఆ శివయ్య సర్పాలని కాపలాగా ఉంచాడు, అలాంటి వాటిని తస్కరించడం మంచిది కాదండి, అందరికీ ప్రమాదం అని అక్షయ చెప్తూ ఉంటుంది. బాలిక, నువ్వు నాకు బుద్ధులు చెప్పుకో, నువ్వు వెళ్లి దాన్ని తీసుకుని వస్తే నేను వదిలేస్తాను, ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా ఆలస్యం వద్దు బాలిక, వెళ్ళు అని భైరవ అక్షయని బలవంతంగా పంపిస్తూ ఉంటాడు. మరోవైపు అవని శేఖర్ ఆ మ్యాప్ ను బట్టి అక్షయని వెతుక్కుంటూ పిలుస్తూ వస్తూ ఉంటారు. ఇక మరోవైపు అక్షయ ఆ శివమణి ఉన్న బంగ్లాను చూసి భయంతో వణికిపోతూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఆ బంగ్లా తలుపులు తీయగానే లోపల నుంచి గబ్బిలాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అది చూసిన అక్షయ షాక్ అవుతూ ఉంటుంది. భైరవ వాళ్ళు కూడా బయట నిలబడి ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. ఇక అక్షయ లోపలికి వెళ్దామని వెళ్తూ ఉండగా ఆ బంగ్లా అన్ని కూడా పాములే ఉంటాయి. ఇక సర్పాలను చూసిన అక్షయ భయంతో వణికిపోతూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అనుకుంటూనే ఇక అలా ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఎంత దూరం వెళ్ళినా కూడా దారి పొడుగుతున్న పాములు ఉంటాయి. మరోవైపు అవని శేఖర్ అక్షయ అక్షయ అని పిలుస్తూ వెతుక్కుంటూ వస్తూనే ఉంటారు. ఇక అంతలో అక్షయ అక్కడ ఉన్న శివలింగం దగ్గరికి చేరుకొని ఆ శివమణ్ణి చూస్తూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అనుకుంటూ ఉండగా అంతలో బయట ఉన్న భైరవ సాధించబోతున్నాను, మరికొద్ది సేపట్లో శివమణ్ణి ధరించబోతున్నాను, నేను అమరుణ్ణి కాబోతున్నాను అని సంతోషంతో నవ్వుతూ ఉంటాడు. ఇక అక్షయ ఆ శివమణ్ణి తీసుకుందామని చేయి పెట్టబోతూ ఉండగా ఆకాశంలో ఖగోళ వింతలు జరుగుతూ ఉంటాయి. ఇక ఉరుముల మెరుపులతో కూడిన ఉగ్ర రూపంతో అమ్మవారు అక్కడ ప్రత్యక్షమై అక్షయాలోకి ప్రవేశిస్తారు. ఒక్కసారిగా అక్షయ రూపం అమ్మవారిలా మారిపోతుంది. చాలా కోపంతో రగిలిపోతూ అమ్మవారిలా మారిన అక్షయ చిన్న అమ్మవారిలా త్రిశూలం పట్టు బయటికి వస్తూ ఉండగా ఇక బయట భైరవ తన శిష్యులందరూ చూసి షాకిపోతూ గురువుగారు ఇలా జరిగిందేంటి, సాక్షాత్తు అమ్మవారే ఆ పాపలో ప్రవేశించినట్టున్నారు, మనల్ని సంహరించడానికి వస్తుందా అని శిష్యులందరూ భయపడుతూ ఉండగా మీరు భయపడకండి, నా మంత్రశక్తితో వాటిని వధిస్తాను అని భైరవ సాక్షాత్తు అమ్మవారి మీదే తన శక్తులు ప్రయోగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ తన శక్తులు ఏమీ పనిచేయకపోవడంతో శక్తులు ఏమీ పనిచేయట్లేదేంటి, పారిపోదాం పదండి అని భయంతో అందరూ కూడా అక్కడి నుంచి పరుగులు పెట్టుకుంటూ పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక అమ్మవారిలో మారిన అక్షయ అక్కడికి వస్తూ ఉండగా తన వెనకాలే ఆ కాలనాగులు కూడా భైరవ శిష్యుల్ని అలాగే భైరవాని కాటు వేయగానే అందరూ కూడా విషం కక్కుని చేస్తారు. అంతలోనే అక్షయలో ఉన్న అమ్మవారు వెళ్లిపోవడంతో అక్షయ చుట్టూ దిక్కులు చూసి భయమయంగా అక్కడి నుంచి నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అవని శేఖర్ అక్షయ దగ్గరికే వస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ ప్రోమోలో అవని బెడ్ మీద కూర్చొని తను వేసుకున్న పాప బొమ్మలన్నీ కూడా చూసుకుంటూ సంతోషపెడుతూ ఉండగా అంతలో శేఖర్ వచ్చి అవనిని అక్షయ నిద్రపోతున్న రూమ్ దగ్గరికి తీసుకుని వచ్చి కూతురు కళ్ళ ముందే ఉంటే ఇంకా ఊహా చిత్రాన్ని చూసుకోవాల్సిన అవసరం ఏంటి, కూతుర్నే ఒళ్ళోకి తీసుకోవచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు. అమ్మ అని నా బిడ్డతో పిలిపించుకునే యోగం నాకు ఈ జన్మకు లేదు అనిపిస్తుంది బావా, అక్షయ మన కూతురు అని తెలిసి నారాయణ గారు ఎందుకు నిజం చెప్పలేకపోయారో తెలుసా అని చెప్పేసి అంటూ అవని అక్షయ తనని అమ్మ అని పిలిస్తే తనకి ప్రాణగండం అని అమ్మవారు హెచ్చరించిన విషయాన్ని నారాయణరావు తనకు చెప్పినట్టుగా శ్రీకర్ తో అన్ని నిజాలు కూడా చెప్పడంతో శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అందులో అవని అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇదిగోండి మీరు కలలు కంటున్న మనవరాలు అని చెప్పేద్దాం అని అవని ఏడుస్తూ అంటూ ఉంటుంది. ఇక శ్రీకర్ మాత్రం షాక్ అవుతూ ఉంటాడు. మరి శ్రీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, అక్షయ వాళ్ళ కూతురు అని వేదవతి వాళ్ళకి చెప్పబోతున్నాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.